రాజస్థాన్ జైపూర్లోని జోహ్రీ బజార్లో బంగారు నగల దుకాణం నడుపుతున్న గౌరవ్పై యుఎస్కు చెందిన చెరిష్ చీటింగ్ కేసు నమోదైంది. అంతేకాకుండా ఇండియాలోని అమెరికా రాయబారి కార్యాలయంలో కూడా గౌరవ్పై ఆమె ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ సంఘటన పూర్తిగా వివరాల్లోకి వెళితే 2022లో ఇన్స్టాగ్రామ్ ద్వారా గౌరవ్ సోనీతో యుఎస్కు చెందిన చెరిష్కు పరిచయం ఏర్పడింది. గత 2 సంవత్సరాలుగా గౌరవ్ వద్ద దాదాపుగా 6 కోట్ల రూపాయల విలువైన ఆభరణాలు కొనుగోలు చేసినట్లు చెరిష్ పేర్కొన్నారు. ఇటీవల అమెరికాలో జరిగిన ఒక ఎగ్జిబిషన్లో ఆ ఆభరణాలు ప్రదర్శనకు ఉంచగా అవి అన్నీ కూడా నకిలీవి అని, గౌరవ్ తన్ను మోసం చేశాడు అని చెరిష్ తెలుసుకున్నారు. పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఎంక్వైరీ మొదలుపెట్టారు. యుఎస్ రాయబారి కార్యాలయంలో కూడా చెరిష్ ఫిర్యాదు చేసిన నేపథ్యంలో తక్షణమే కేసు నమోదు చేసుకోవాల్సిందిగా పోలీసులు, ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం పోలీసులు గౌరవ్ మరియు అతడి తండ్రి కోసం గాలిస్తున్నారని స్థానిక మీడియా పేర్కొంది. చెరిష్ చేస్తున్న ఆరోపణను మొదట గౌరవ్ కొట్టిపారేశారు. తాము ఎవరినీ మోసం చేయలేదు అంటూ చెప్పే ప్రయత్నం చేశారు. చివరకు అతడు కనిపించకుండా పోవడంతో వెండి ఆభరణాలకు బంగారు పూత పూసి 300 రూపాయల ఆభరణాలను కోట్ల రూపాయలకు అమ్మినట్లు అంతా అనుమానం వ్యక్తం చేస్తున్నారు.